ఎస్ కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు. చాలా అద్భుతంగా ఉంది. మొదటి సిరీస్ లాగా, మొదటి సినిమా లాగా అస్సలు అనిపించలేదు మీ నటన. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు. ఫస్ట్ I want to start this speech by thanking my director శివ గారు. ఐ థింక్ అంటే ఫస్ట్ టైం ఆడిషన్ అప్పుడు ఒక 2-3 సార్లు ఎక్కువ సార్లు చేపిస్తుంటే నచ్చట్లేదా ఏంటి అని అనుకున్నా. బట్ దెన్ సెట్స్ పైన వెళ్ళిన తర్వాత ఏం చేసినా ఓకే అనేవాళ్ళు. ఐ వాజ్ లైక్ ఓకే, ఇది నిజంగా నేను బాగా చేస్తున్నానా అని ఊరికే ఆయన్ని చాలా ఇరిటేట్ చేసేదాన్ని. నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు, నిజంగా నేను చేయగలను అని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. హీస్ నాట్ హియర్ టుడే. థ్యాంక్ యూ టు అవర్ డిఓపి. Thank you to our producers. Thank you Sridhar sir, thank you Srikanth sir, thank you Z, and thank you Anil. Thank you for putting up with me. ప్రతి సీన్లో ఎక్కువసేపు నీ క్లోజ్లో ఎక్కువ తీసుకుంటున్నారు, మొత్తం నువ్వే ఉంటావు, నా స్క్రీన్ టైం తీసేసుకుంటున్నావు అని చెప్పి ఊరికే గొడవపడేదాన్ని. Chiran Arjun sir, your music is brilliant. Thank you so much. Thank you to the ADs. Every time I want to mention ADs because నేను చాలా కష్టపెట్టుంటా ADస్ని. అయితే మొన్ననే చెప్పిన వాళ్ళు తెలుగులు కాదనుకుంటారు, నేను తెలుగులోనే మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదములు అని చెప్పాలి. ఇప్పుడు మా విషయం ఏంటంటే అందరిని ఇచ్చిపెట్టి, ఫాలోవర్స్ అందరిని ఇచ్చిపెట్టి ఒక కొత్త థియేటర్ చేసిన అమ్మాయి. అసలు ఎవ్వరికి ఈ షూటింగ్లు అంటే ఇంతవరకు కెమెరా ఫేస్ చేయని అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేస్తే థ్యాంక్ యూ మై డియర్ గారు. తెలంగాణ ఇప్పుడు ఆ డైలాగ్ ఎట్లా మాట్లాడి ఇప్పుడు అదే పెద్ద పరీక్ష నీకు. థ్యాంక్ యూ అంటే ధన్యవాదములు అని మాట్లాడాలా? శనార్థి అందరికీ వచ్చినందుకు శనార్థి. మీరు చూసారు 4 ఎపిసోడ్లు, ఇంకో 3 ఎపిసోడ్లు వెళ్ళి 8th రోజు Z5లో చూడండి సబ్స్క్రిప్షన్ తీసుకొని. చాలా బాగుంటుంది. ఇది ఎంత బాగుందో అది ఇంకా బాగుంటుంది. సో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ శనార్థి. థ్యాంక్ యూ సో మచ్ వర్షిణి గారు.